యోగ శాస్త్ర విశేషాలతో పాటుగా మంత్రశాస్త్ర విశేషాలని కూడా పతంజలి వివరించారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? జపస్తదర్థ భావనం. పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నటువంటి ఒక యోగ సూత్రం. జపః తత్ అర్థభావనం. అంటే ఏదైనా ఒక జపం చేస్తూ ఉంటే తత్ దాని యొక్క అర్థాన్ని భావనం భావించండి. దీన్నే మన తెలుగువాడు చాలా చక్కగా అనువదించాడు. అర్థం లేని చదువు వ్యర్థం. అంటే ఏదైనా నువ్వు చదువుకున్నావు అని అంటే మొత్తం దాని యొక్క అర్థం తెలియాలి. మంత్రం కూడా అంతేనంటున్నాడు పతంజలి మహర్షి. ఆయన చెప్పిన దానికి తిరుగులేదు. ఎందుకంటే ఏకశబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అని మహాభాష్యంలో మనందరికీ కూడా చెప్పినటువంటి మహానుభావుడు పతంజలి మహర్షి. అంటే ఒక్క శబ్దాన్ని గనక సరిగ్గా గనక పలికితే స్వర్గలోకంలో కామధేనువులాగా అది మనకి కోరినటువంటి ఫలితాలని అనుగ్రహిస్తుంది. అందువల్ల పదం పలకటం, శబ్దం పలకటం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుగా మాట్లాడద్దు. సుకరము, సూకరము. సుకరము అంటే తేలిక. నేను సుకరము అనండి, సూకరము అంటానంటే పంది. కాబట్టి సూకి బదులు దీర్ఘం గనక పెడితే అర్థం మొత్తం మారిపోతుంది. అందువల్ల పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకో. తెలియక విద్యార్థి అనే పదానికి అర్థం ఏమిటి? విద్యని అర్థించేవాడు. అంత అది తెలిసినటువంటి గురువు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుకొని, బాబు దీన్ని ఎలా పలకాలి, దీన్ని ఎలా చదవాలి అడిగి తెలుసుకొని మనం ఆ చదువు చదవండి, లేదా ఆ పాప ఫలితాన్ని పొందుతారు అని పతంజలి మహాభాష్యంలో హెచ్చరించాడు. అటువంటి పతంజలి మహర్షియే యోగ సూత్రాల్లో జపస్తదర్థ భావనం అన్నారు. అంటే ఒక మంత్రాన్ని చదువుతూ ఉన్నా ఆ మంత్రము యొక్క అర్థం తెలుసుకోకుండా మంత్రాన్ని చదివితే కేవలం సగం మాత్రమే ఫలితం వస్తుంది. ఇది లోకానికి పతంజలి మహర్షి చెప్పినటువంటి మాట. ఏ మంత్రం మీరు చదవండి, ఆ మంత్రానికి ఉన్నటువంటి అర్థం పెద్దవాళ్ళు కొంతమంది రాశారు, లేదా పెద్దవాళ్ళు కొంతమంది రాయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఆ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ మంత్ర సాధన చేస్తున్నాను, ఈ మంత్రానికి సంబంధించినటువంటి అర్థం ఏమిటి, నేను పలుకుతున్నటువంటి ఈ అక్షరాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పెద్దల్ని అడిగి అప్పుడు మంత్ర జపం గనక చేస్తే అది మనకి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. అంతేగాని అర్థం తెలుసుకోకుండా చేస్తే మాత్రం సగం ఫలితాన్ని ఇస్తుంది, ఒక్కోసారి విపరీత ఫలితాన్ని కూడా ఇస్తుంది అని పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో మనకి చెప్పారు. కనుక మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అందున వేద మంత్రాలు అనుదాత్త స్వరితం అని చెప్పి 3 రకాల భేదాలతోటి ఉంటాయి. ఒక్కొక్క అక్షరం ఏ రకంగా పలకాలి, అందుకని మొత్తం వేదం పలకటమే, వేదం చదవటానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి అలాంటిది మనం జీవితంలో ఒక్క మంత్రం నేర్చుకుంటున్నాం. ఆ మంత్రాన్ని ఉదాత్త స్వరం ఎలా చదవాలి, అనుదాత్త స్వరం ఎలా చదవాలి, స్వరిత స్వరం ఎలా చదవాలి, దానిలో ఉన్న అర్థం ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని మాత్రమే మంత్రాన్ని జపించండి. జపస్తదర్థ భావం అని చెప్పి అంత గొప్పగా పతంజలి మహర్షి చెప్పాడు. కనుక ఇక నుంచైనా ఏ మంత్ర దీక్ష చేసేటువంటి వాళ్ళు అర్థం తెలుసుకొని ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా దాన్ని చేసి దాన్ని అనుష్ఠించి ఫలితాన్ని పొందెదరు గాక.